Hi friends, welcome to Annamaya IAS Academy. Today in this particular video, we will try to discuss the important data relating to manufacturing sector both in India and China. So ఇండియాలోను మరియు చైనాలో తయారీ రంగానికి సంబంధించి ముఖ్యమైన డేటా గురించి చర్చిద్దాం. So if you take India, so in India manufacturing sector it accounts for 16 to 17% of GDP as per 2023-2024. సో భారతదేశంలో తయారీ రంగం జీడిపికి చేస్తున్న కాంట్రిబ్యూషను 16 to 17%. దెన్ ఇది గత 2 దశాబ్దాలుగా ఫర్ ద లాస్ట్ 2 decades కాంట్రిబ్యూషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ టు జీడిపి హ్యాస్ రిమైన్డ్ స్టాగ్నెంట్. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ, దిస్ ఈజ్ ఎ కాజ్ ఆఫ్ సీరియస్ కన్సర్న్. సో భారతదేశంలో తయారీ రంగం యొక్క వాటా జీడిపిలో 16 నుంచి 17% మధ్యలో ఉండిపోవడం జరిగింది. దీనివల్ల ఉన్న సమస్యలు ఏంటంటే మనకు భారతదేశంలో జనాభా సానుకూలత అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. సో దీని ప్రకారం ఏంటంటే భారతదేశంలో 2020-2030 మధ్యలో ప్రతి సంవత్సరం శ్రామిక శక్తిలో చేరే వాళ్ళు 97 లక్షల మంది. అలానే 2030-2040 మధ్యలో శ్రామిక శక్తిలో చేరే వాళ్ళు దాదాపుగా 42 లక్షల మంది ఉంటారని అంచనా. అంటే ఇంతమందికి 2020-2030 మధ్యలో సరాసరి సంవత్సరానికి 97 లక్షల మందికి ఉపాధిని సృష్టించాలి. 2030-40 మధ్యలో సంవత్సరానికి 42 లక్షల మందికి ఉపాధిని సృష్టించాలి. ఇంత స్థాయిలో ఉపాధిని సృష్టించాలంటే భారతదేశంలో మనకు తయారీ రంగం చాలా సమర్థవంతంగా పనిచేయాలి, తయారీ రంగం చాలా బలంగా ఉండాలి. కానీ భారతదేశంలో అటువంటి పరిస్థితి లేదు. అలానే మనకు వ్యవసాయ అనుబంధ రంగాల్లో అవసరానికి మించిన శ్రామిక శక్తి ఉంది. సో 2025-2030 మధ్యలో దాదాపు ప్రతి సంవత్సరం 35 లక్షల మందికి మనము వ్యవసాయం మరియు అనుబంధ రంగాల నుంచి వారిని మిగిలిన రంగాలకు తరలించాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో చూస్తే భారతదేశంలోని తయారీ రంగం ఈ సవాల్ని ధీటుగా ఎదుర్కొనే సిచ్యువేషన్లో లేదని మనకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ మనకు గవర్నమెంట్ హ్యాస్ అ టార్గెటెడ్ టు ఇంక్రీజ్ ద షేర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ద జీడిపి టు 25% ఆఫ్ జీడిపి. అంటే రానున్న కాలంలో తయారీ రంగం యొక్క వాటా జీడిపిలో ప్రస్తుతం 16 నుంచి 17% నుంచి 25% పెంచాలి అని ప్రభుత్వం భావిస్తోంది. ఇది మనం సాధించినట్లయితే భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవ్వడం కూడా కష్టమే అవుతుంది. అలానే నీతి ఆయోగ్ ఏం చెప్తోందంటే తయారీ రంగం వాటా జీడిపిలో 25% చేరాలి అంటే తయారీ రంగం ప్రతి సంవత్సరము 15% వృద్ధి రేటుని కనబరచాలి అని నీతి ఆయోగ్ చెప్తుంది. అలానే మనకు ఈ తయారీ రంగం గురించి చూసినట్లయితే ఈ తయారీ రంగం దాని ద్వారా కల్పించబడే ఉపాధి కూడా కొన్ని రాష్ట్రాలకే పరిమితమైంది. అంటే ప్రాంతీయ అసమానతలు ఇందులో ఉన్నాయి. అంటే కొన్ని రాష్ట్రాల్లో తయారీ రంగం బాగా అభివృద్ధి చెంది ఉంది, కొన్ని రాష్ట్రాల్లో తయారీ రంగం చాలా బలహీనంగా ఉందని కూడా మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి అలానే మనకు భారత ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా విభజించడం జరుగుతుంది. ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగం. ప్రాథమిక రంగము అంటే వ్యవసాయ మరియు అనుబంధ రంగం, ద్వితీయ రంగం అంటే పారిశ్రామిక రంగం, తృతీయ రంగం అంటే సేవ రంగం. మనకు భారతదేశంలో దాదాపుగా 56.5 కోట్ల శ్రామిక శక్తి ఉంది. వర్క్ ఫోర్స్, ద టోటల్ వర్క్ ఫోర్స్ ఇన్ ఇండియా ఈజ్ 56.5 crores. ఇందులో పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందుతున్న వర్క్ ఫోర్సు 24 నుంచి 28% మధ్యలో ఉంది. అలానే మనకు ఈ ద్వితీయ రంగంలో ఉన్న మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ, చిన్న తరహా మరియు మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ ద్వారా పొందుతున్న ఉపాధి దాదాపు 11 కోట్లు. అలానే మీకు భారతదేశంలో తయారీ రంగం ద్వారా అందుతున్న ఉపాధి దాదాపుగా 2 కోట్లు. ఇది చైనాతో పోలిస్తే చాలా తక్కువ. చైనాలో
తయారీ రంగం దాదాపు 12 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తే భారతదేశంలో తయారీ రంగము కేవలం 2 కోట్ల మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది 2023-24 డేటా ప్రకారం. అలానే 2014-15 నుంచి 2023-24 మధ్యలో తయారీ రంగం మనకు 57 లక్షల ఉద్యోగాలని సృష్టించింది అని చెప్పడం జరిగింది ఎకనామిక్ సర్వేలో. 2014-15 నుంచి 2023-24 మధ్యలో తయారీ రంగం ద్వారా పొందిన ఉపాధి అంటే కొత్తగా వచ్చిన ఉద్యోగాల సృష్టి 57 లక్షలు. ఇది దాదాపుగా 10 ఏళ్ల కాలంలో. కానీ నేను ఇందాక చెప్పినట్లు భారతదేశంలో 2020-30 మధ్యలో ప్రతి సంవత్సరం శ్రామిక శక్తిలో చేరుతున్న వారు 97 లక్షల మంది. మరి ప్రతి సంవత్సరం 97 లక్షల ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటే ఈ తయారీ రంగం 10 ఏళ్లలో సృష్టించిన ఉద్యోగాలు కేవలం 57 లక్షలు. ఇది చాలా తక్కువ మన అవసరాలతో పోల్చినట్లయితే. అలానే మీరు వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉపాధి వాటా చూసినట్లయితే మొత్తం వర్క్ ఫోర్స్లో 45%, 45% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ అండ్ అలిడ్ సెక్టార్స్. అది మనము అబ్సల్యూట్ ఫిగర్లో చూస్తే దాదాపు 27 కోట్ల మంది వ్యవసాయ మరియు అనుబంధ రంగాల మీద ఆధారపడుతున్న వర్క్ ఫోర్స్ దాదాపుగా 27 కోట్ల మంది. అలానే మనకు భారతదేశంలో ఉన్న మొత్తం వర్క్ ఫోర్సు 56.5 కోట్లు. అలానే మనకు సేవా రంగం చూసినట్లయితే సేవా రంగం యొక్క వాటా వర్క్ ఫోర్స్లో సేవా రంగం యొక్క వాటా 30%, అంటే దాదాపుగా 18.2 కోట్ల మంది సేవా రంగంలో ఉపాధి పొందుతున్నారు. అలానే తయారీ రంగం యొక్క వాటా మొత్తం భారతదేశంలో ఉన్న ఉపాధిలో వర్క్ ఫోర్స్లో తయారీ రంగం వాటా కేవలం 11-12%. అలానే మనకు తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అండ్ కర్ణాటక లాంటి రాష్ట్రాలు దాదాపుగా తయారీ రంగానికి తయారీ రంగంలో వాటి వాటా 55%. సో ఈ రాష్ట్రాల్లో తయారీ రంగం బలంగా ఉండడానికి గల కారణాలు ఏంటంటే ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్స్, స్ట్రాంగ్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్స్, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్డ్ లేబర్ అవైలబిలిటీ అండ్ పాలసీ సపోర్ట్. అలానే మీరు ఈశాన్య రాష్ట్రాలు, తూర్పును ఉన్న రాష్ట్రాలు, ఉత్తరాన ఉన్న రాష్ట్రాల్లో ఈ తయారీ రంగం అంత బలంగా లేదు. అలానే మనకు 2023-24లో తయారీ రంగం దాదాపుగా మొత్తం మెర్కంటైజ్ ఎక్స్పోర్ట్స్లో తయారీ రంగం వాటా 70%. అంటే భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న వస్తువుల్లో తయారీ రంగం వాటా 70%. అంటే దీని విలువ దాదాపుగా $420 బిలియన్ ఉంది. అలానే మనకు ఇండియా షేర్ ఇన్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్, అంటే తయారీ రంగానికి సంబంధించిన ఎగుమతుల్లో భారతదేశం వాటా కేవలం 1.8%, 1.8%. అదే మీరు చైనా తీసుకున్నట్లయితే 14-15%. అంటే ప్రపంచ తయారీ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారతదేశం వాటా 1.8% అయితే చైనా వాటా 14-15%. అలానే ఇందాక నేను చెప్పినట్లు తయారీ రంగం వాటా జీడిపిలో 17%. దీని ద్వారా ఉపాధి పొందుతున్నది 2 కోట్ల మంది. అలానే మనకు ఎక్స్పోర్ట్స్లో 70%, మెర్కంటైజ్ ఎక్స్పోర్ట్స్లో తయారీ రంగం వాటా 70%. అలానే మీరు చైనాని తీసుకున్నట్లయితే చైనాలో తయారీ రంగం యొక్క వాటా జీడిపిలో తయారీ రంగం వాటా 25%-26% మధ్యలో ఉంది. ఇది మనకు ఒక టార్గెట్గా పెట్టుకున్నాం. ప్రస్తుతం భారతదేశంలో జీడిపిలో తయారీ రంగం వాటా 16-17% అయితే భారతదేశంలో, చైనాలో ఇది 25-26% వరకు ఉంది. అలానే భారతదేశంలో తయారీ రంగం పైన ఉపాధి పొందుతున్న వాళ్ళు 2 కోట్లు అయితే మనకు చైనాలో 12 కోట్ల మంది తయారీ రంగంలో ఉపాధి పొందుతున్నారు. అలానే ఈ మొత్తం నాన్ అగ్రికల్చరల్ వర్క్ ఫోర్స్ వ్యవసాయేతర శ్రామికుల్లో 20-25% మంది తయారీ రంగంలో ఉపాధి పొందుతున్నారు. అలానే తయారీ రంగం చైనా ఎగుమతులకి ఒక వెన్నెముక లాంటిది. ఉదాహరణకి మీరు 2024లో చూస్తే 2024లో ఈ తయారీ రంగం ద్వారా
ఎగుమతి అవుతున్న ఎగుమతుల విలువ 3.58 to 3.57 ట్రిలియన్ US డాలర్స్. అంటే దాదాపుగా 3,580 నుంచి 3,570 బిలియన్ US డాలర్స్. కానీ మన ఇండియాలో కేవలం 400 బిలియన్ US డాలర్స్. అంటే భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న తయారీ రంగ ఉత్పత్తులు 420 బిలియన్ US డాలర్స్ అయితే చైనాలో ఇది 3,570 బిలియన్ US డాలర్స్. అంటే ఇండియాతో పోలిస్తే చాలా ఎక్కువ. అలానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తయారీ రంగంలో చైనా వాటా దాదాపుగా 30%, కానీ ఇండియా వాటా కేవలం 3%. అంటే చైనా మనకన్నా 10 రెట్లు ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తయారీ రంగంలో ఇండియా వాటా 3% అయితే చైనా వాటా 30%, 10 రెట్లు ఎక్కువ. అలానే చైనాలో తయారీ రంగం ద్వారా అందుతున్న ఉపాధి దాదాపుగా 12 కోట్ల మందికి ఉపాధి అందుతుంది. ఇది మనకు తయారీ రంగానికి సంబంధించి భారతదేశం మరియు చైనాకు సంబంధించిన డేటా. మీరు ఏపీపీఎస్సి గ్రూప్ 1, టీఎస్పీఎస్సి గ్రూప్ 1, అలానే యూపీఎస్సి మెయిన్స్ రాసేటప్పుడు ఈ డేటాని మీరు యూస్ చేసుకొని ఆన్సర్కి వాల్యూ అడిషన్ చేసి ఎక్కువ మార్కులు సాధించడానికి మీకు ఉపయోగపడుతుంది. సో ఈ డేటాని గుర్తుంచుకోవడము కష్టమని మీకు అనిపించినప్పటికీ మీరు 2-3 సార్లు రివిజన్ చేసినట్లయితే, ఫ్రెండ్స్తో డిస్కస్ చేసినట్లయితే మల్టిపుల్ టైమ్స్, ఇట్స్ ఈజీ టు రిమెంబర్. సో వెరీ క్విక్లీ, కాంట్రిబ్యూషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ టు జీడిపి ఇన్ ఇండియా 16 to 17%. In China it is 25%. Employment from manufacturing sector in India 2 crores. In China it is at 12 crores. And then in the total mercantile exports, manufacturing accounts for 70% with a worth of 420 billion US dollars. But in China it accounts for 3,870 billion US dollars. So ఇది మనకు తయారీ రంగానికి సంబంధించిన ముఖ్యమైన డేటా. థ్యాంక్ యూ and all the best.